వెల్కమ్ బ్యాక్ టు మెజార్టీకి రాజ్యాధికారం. డానియల్ గారు ఒకటి చెప్పండి, అంటే రాజ్యాధికారం వైపు దిశగా పయనించాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలు కుల సంఘాల పాత్ర ఎంతవరకు ఉందంటారు? నిజానికి కుల సంఘాల పాత్ర ఎంత ముఖ్యమంటే, కుల సంఘాలు కనుక లేకపోతే రాజ్యాధికారం అనేది రాదు. రాజ్యాధికారం ఏసెన్సీలో అంటే మన చరిత్ర డెమోక్రటిక్ మోరల్ వాల్యూస్ పైన రావాలి. రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా కుల సంఘాలు ఉండాల్సిందే. కాకపోతే వచ్చిన సమస్యల్లో ఈ కుల సంఘాలు బిజినెస్ సంఘాలు కాకుండా దళిత హక్కులతోటి ప్రజల హక్కులతోటి వ్యాపారం చేసేదాన్ని కాకుండా మన చరిత్రను తీసుకొని మన కోసం పనిచేసే సంఘాల కింద ఉన్నప్పుడు అప్పుడు పూర్తి స్థాయిలో రాజ్యాధికారాన్ని తీసుకొని రాగలం. రాజ్యాధికారం అంటే మన చరిత్రను తెలుసుకోకుండా కనుక బ్రాహ్మణుడు చెప్పే రాజ్యాధికారం అవుతుంది. మన చరిత్రను మనం తెలుసుకోకుండా నిజాన్ని అసలు మనకు ఒక నైతిక విలువలపైన రాజ్యాధికారం అనేది కావాల్సింది. రాజ్యాధికారం అంటే ఎలాంటి రాజ్యాధికారము? స్త్రీలు సమానంగా ఉండే రాజ్యాధికారము, అందరికీ సమాన హక్కులు ఉండే రాజ్యాధికారం మనం కోరుకుంటాం. యాజ్ ఎ దళిత్స్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పూలే కానీ వాళ్ళు చెప్పిన రాజ్యాధికారం అది. వాళ్ళ రాజ్యాధికారం రావాలి తప్ప మన చరిత్ర మనం తెలుసుకోకుండా ఈ కుల సంఘాలు కేవలం వ్యాపార సంస్థల లెక్కన ఉంటే మాత్రం బ్రాహ్మణులు చెప్పే కుల సంఘాలుగా రాజ్యాధికారం వస్తుంది. ఆ రాజ్యాధికారంలో వ్యక్తులు మారుతారు అంతే. బ్రాహ్మణులు పోయి అగ్రవర్ణాలు పోయి దళితులు వస్తారు తప్ప వ్యవస్థలో. రమేష్ గారు లైన్లో ఉన్నారు మెదక్ నుంచి. రమేష్ గారు, చెప్పండి. డానియల్ గారు ఉన్నారు, మాట్లాడండి. డానియల్ గారు, జైభీం అండి. సార్, అయితే సార్ ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం చేసినట్టయితే చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉద్యమం లోపల పాల్గొంటారు. కానీ కంచాయిలయ్య గారు చెప్పినటువంటి టీఆర్ఎస్ అనేది ఒక మినీ శివసేన అని కావచ్చు, లేకపోతే బీజేపీ అనేటువంటి ఒక హిందుత్వ పార్టీ లోపల మన వాళ్ళందరూ బ్రాహ్మణిజాన్ని ముందుకు మోసుకుంటూ తీసుకెళ్తారు. సో ఇటువంటి సందర్భం లోపల మరి మనం ఏ విధంగా దళిత బహుజనుల్ని అంబేద్కర్ చెప్పినటువంటి సమానత్వంతో కూడుకున్నటువంటి రాజ్యం వైపు, ఒక ప్రజాస్వామ్యమైనటువంటి రాజ్యం వైపు తెలంగాణని, రాబోయేటువంటి తెలంగాణను తీసుకెళ్లొచ్చు? మీరు కొంచెం దీని గురించి చెప్తారా సార్? రమేష్ గారు, ఇది తెలంగాణ లేకపోతే ప్రత్యేక ఉద్యమం గురించి మాట్లాడే కార్యక్రమం, చర్చా వేదిక కాదండి. అంటే సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలు ఎవరైతే 85% ఉన్నారో ఆ ప్రజల్ని చైతన్యం తీసుకురావడానికి, ప్రజల్లో అవగాహన కల్పించి మెజార్టీ ప్రజలు రాజ్యాధికారం వైపు తీసుకు పయనించాలంటే ఏం చేయాలనేది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం అండి. థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. అయితే దీనికి సమాధానం చెప్పచ్చు. అయితే దీని లేదంటే ఇది తెలంగాణ విషయం కూడా, ఇప్పుడు తెలంగాణలో పోరాడేది దళితులే, మనోళ్ళే, బహుజనులే ఉన్నారు ఎక్కువ మంది. వీళ్ళు తెలంగాణ సాధిస్తే వీళ్ళు కూడా రాజ్యాధికారాన్ని పొందుతారు. ఇది ఒక ఎగ్జాంపుల్. మన కళ్ళ ముందు కనిపించే తెలంగాణ మూమెంట్ అనేది, దళితులకు రాజ్యాధికారం వస్తే ఏం చేస్తారు అనేది మన కళ్ళ ముందు కనిపించే తెలంగాణ మూమెంట్ అనేది ఒక ఎగ్జాంపుల్. కాబట్టి దీనిపైన ఒక బ్రీఫ్, ఒక అవుట్లైన్గా తీసుకుంటే, నిజానికి తెలంగాణలో దోపిడీకి గురైంది దళితులే, ఎస్సీలు. తెలంగాణలో నిజాం కాలం నుంచి ఏ స్త్రీలు దోపిడీకి గురయ్యారంటే దళిత స్త్రీలపైన అవమానం జరిగింది. దళితులే తుపాకీ బట్టి కమ్యూనిస్టుల కుట్రపూరితమైన దానిలో చనిపోయింది మన దళితులే. అందరూ దళితులే దోపిడీకి గురయ్యారు. దళితులు చేసే మూమెంట్ని కొన్ని అగ్రవర్ణాలు క్యాప్చర్ చేసి మూమెంట్ చేస్తూనే ఉన్నాయి. దీనిపైన పూలే అంబేద్కర్ ఆశయాలను, ఇప్పుడు ఆయన చెప్పినట్టు పూలే అంబేద్కర్ ఆశయాలను, మన చరిత్రను కనుక తెలుసుకొని మన చరిత్ర వైపుగా తెలంగాణ మూమెంట్ని చేస్తే అప్పుడు వచ్చే రాజ్యాధికారంలో మనం ప్రపంచానికి కానీ చూపించగలం. దళితులు తమ చరిత్రను తెలుసుకొని పూలే అంబేద్కర్ ఆశయాలపైన రాజ్యాధికారాన్ని తెలంగాణ సాధిస్తే, రాజ్యాధికారాన్ని కనుక తీసుకుంటే ఎలాంటి వాల్యూస్ పైన ప్రజాస్వామ్యాన్ని నిర్మిస్తారని చెప్పి తెలంగాణ మూవ్మెంట్ అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్. దానిలో కంచైలతో పాటు కత్తి పద్మరావు అలాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. విశారద కాల్ తీసుకుందాం. నాయుడుపేట నుంచి ప్రభాకర్ గారు లైన్లో ఉన్నారు. ప్రభాకర్ గారు సార్ డానియల్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్కారం సార్, డానియల్ గారు. జైభీం అండి. జైభీం అండి. సార్, ఇప్పుడు అదే మన కుల వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు కదండి. అవును సార్, ఇప్పుడు ఒక 2 విషయాలు సార్. నేను యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దళిత్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అండి, త్రూ వన్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్. 2 విషయాలు సార్ నేను చెప్పాలనుకో. ఒకటేనంటే మనోళ్ళు ఆలోచన విధానాన్ని మార్చుకోలేకపోతున్నారు సార్. ఎందుకంటే వాళ్ళకి ఎవరో కొద్దిగా తోడుగా ఉంటారు, ఆ రెడ్లు అనే వాళ్ళు, లేకపోతే ఇంకెవరైనా హై కాస్ట్ లోంచి వాళ్ళు చెప్పిన మాటలు వినడం తప్ప మనోళ్ళు సొంతంగా ఆలోచన శక్తి ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోకుండా చాలా మంది చూస్తా ఉన్నారు. ఈ రోజు నేను ఐఎమ్ రన్నింగ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫర్ దళిత్స్. సో అక్కడ ఏంటంటే నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, సార్ మనకు మన పిల్లలను చదివించుకోవాలి, మన పిల్లలు అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు ఒక మంచి నాయకులుగా అవ్వాలి ఈ దేశానికి అని చెప్పేసి
మనం చెప్తున్నా కానీ వాళ్ళలో ఏంటంటే కొద్దిగా ఒక నెగ్లిజెన్స్ అనేది కనబడతా ఉంది. రెండోది ఏంటంటే మీరు చెప్పారు కదా వేరే దేవుళ్ళని పూజిస్తున్నారని. సార్ ఆ రోజు మహిషాసురుని గురించి కూడా మరి TV9 లో మాట్లాడుతుంటే నేను కాల్ చేసి అడిగాను. అయితే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన వేరే దేవుళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు నేను అడిగే ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఎందుకంటే ఎవరైతే తప్పుడు పనులు చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే దళితులుగా కేటాయించేస్తున్నారు. అంటే నేను అడిగిన ప్రశ్నకి ఏంటంటే వాళ్ళల్లో తప్పు పనులు చేసేవాళ్ళు లేరా? వాళ్ళందరూ అంటే అందరూ నిజాయితీ గల్లవాళ్ళు, నీతి గల్లవాళ్ళు, లేకపోతే దైవాంశ సంభూతులకు వాళ్ళ ఎత్తుగా చెప్పుకుంటున్నారు తప్ప మన వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఇది ఏ రోజైతే అర్థం చేసుకుంటారో ఆ రోజు ఖచ్చితంగా మన యొక్క నాయకత్వం అనేది అంటే ఒక దళిత నాయకత్వం అనేది ఖచ్చితంగా నిలబడుతుంది. వాళ్ళ కింద పోకుండా మనం జీవించగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. అంటే దళిత భోజనంలో ఆలోచన విధానం సరిగా లేదు, అందుకే సరైన నాయకత్వం లేదు, రాజ్యాధికారం దిశగా పయనించట్లేదు అనేది ప్రభాకర్ గారి వాదన. సరైన నాయకత్వం లేదంటే ఫస్ట్ ప్రజల కంటే ముందుగా ప్రజల కోసం పనిచేసేది చెంచాలే పనిచేస్తారు. ఎవరైతే జాతి హక్కుల్ని తోటి వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు ముందు మెయిన్ స్ట్రీమ్లోకి రాలేకపోతున్నారు. ప్రజలు నిజమే ఆయన ప్రభాకర్ గారు చెప్పారు ఏంటంటే రెడ్లు ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళ మాటలు ప్రజలు వింటున్నారు కానీ మన మాటలు మనం చెప్తే వాళ్ళు వినట్లేదు, వాళ్ళ ఆలోచన పూర్తి స్థాయిగా ఆలోచించలేకపోతున్నారు అని. మన చరిత్రను వాళ్ళు చెప్పండి వింటారు. మన చరిత్రను మనం చెప్పకుండా మనకి రాజ్యాధికారం కావాలంటే ఈ రెడ్లు ఈ అగ్రవర్ణాలు ఏం చేస్తారంటే మీకున్న ఒక నాయకుడు చూడు మా కింద చెంచా అని చెప్తారు. అది చూసి నిజమే మన నాయకుడిని ఎన్నుకుంటే వాళ్ళు చెంచాల కింద పనిచేస్తారు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఒక వ్యాపారస్తుల లెక్క పనిచేస్తారు, ఏదో హక్కులు నమ్ముకునే వ్యాపారస్తుల లెక్క పనిచేస్తారు తప్ప మన కోసం పనిచేయడని. మన చరిత్రను చెప్పండి. ఒకటి రెండు ఆల్టర్నేటివ్గా జరగాలి. ఏది మన చరిత్ర మన అసలు చరిత్రను మనం రాజులము ఈ దేశాన్ని పరిపాలించిన రాజులం అని చెప్పిన పూలే ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను తీసుకెళ్తూ ఆ దిశగా ప్రజల్ని సెన్సిటైజ్ చేస్తూ సేమ్ టైం మనము రాజకీయాలని ప్రజల్ని సెన్సిటైజ్ చేసినప్పుడు అప్పుడు వచ్చే రాజ్యాధికారము మనది అసలైన రాజ్యాధికారం అయింది. అప్పుడు ఒక నైతిక విలువలపైన చరిత్రలో మీకు తెలుసో లేదో ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని చూపించింది మన భారతదేశంలో ఉన్న దళితులే. సింధు నాగరికతలో కానీ సంగం పీరియడ్లో పరిపాలించిన రాజులు కానీ వీళ్ళందరూ ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని చూపించిన వ్యక్తులు. వాళ్ళు చూపించిన ప్రజాస్వామ్య విలువలతోటి ఇప్పుడు కూడా మనము మన చరిత్ర మనం తెలుసుకొని మనము బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ పూలే కానీ బుద్ధుని ఆలోచన విధానంతో వెళ్తే మనము మన చరిత్రను తీసుకోగలం. ప్రపంచంలో ఈ రోజు రేపు ఉమెన్స్ డే జరుపు కాల్ తీసుకుందాం. కడప నుంచి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు సార్ నమస్తే సార్. దానియా సార్. జైబీమ్ అండి. సార్ ఫస్ట్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మంచి కార్యక్రమం అరేంజ్ చేశారు. ఈ సమన్యాయం కోసము 2 అంశాలు నేను చెప్పదలుచుకున్నాను సార్. చెప్పండి. ఒకటి సార్, కుల వ్యవస్థ పోవాలని మన పాఠ్య ప్రణాళికలో ఎక్కడైనా ఉందా? కుల వ్యవస్థ పోవడానికి సిలబస్ లో ఎటువంటి విషయాలు లేవు. మొట్టమొదటి కుల వ్యవస్థ పోవాలంటే సిలబస్ నుంచి అవగాహన రావాలి, ఈ కులాలన్నీ మనం సృష్టించుకున్నవే అనే విషయం. రెండవది వర్గీకరణ విషయంలో నేను యానాది కాలేజీలో పనిచేశాను సార్. అక్కడ ఆ ఊరికి అంతటికి ఒక్కడు కూడా ఉద్యోగస్తులు లేడు. హలో సార్, ధన్యవాదాలు సార్. చెప్పండి సార్. ఆ ఊరికి ఒక్కడు కూడా ఉద్యోగస్తులు లేడు సార్. ఎస్టీ కోటాలో మాక్సిమం సుగాలి క్యాస్ట్ వాళ్ళే ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. నేను చాలా వరకు సర్వే చేశాను. ఇలా ఉంటే సమన్యాయం ఎలా జరుగుతుంది సార్? ఇంకొక విషయము, క్రిమి లేయరు పక్కాగా అమలు కావడం లేదు. అనగారిన దళితులు ఎప్పుడు అనగానే ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం లేవు. ఒక ఉన్నత ఉద్యోగస్తుడు పిల్లలకు బాగా చదివించుకొని వాళ్ళే ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతున్నారు, కానీ వాళ్ళు చదివించుకుని ఉద్యోగాలు తెచ్చుకోలేకపోతున్నారు. సరిగా అమలు కావడం లేదు. ఇంకా కొంతమంది కొన్ని కులాల వాళ్ళకి ఉద్యోగాలు రావడం లేదు. ఇలా ఉంటే సమన్యాయం ఎలా జరుగుతుంది సార్? థ్యాంక్ యూ అండి. అంటే రెండు అంశాలను ప్రస్తావించారు ఆయన, దానికి మీ సమాధానం చెప్పి. ఒకటి, కుల వ్యవస్థను మనమే సృష్టించుకున్నామనే విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. పాఠ్య పుస్తకాలలో కుల వ్యవస్థను ధ్వంసం చేయడానికి కానీ వ్యతిరేకంగా నిర్మూలించడానికి ఇలాంటి పాఠాలు లేవు. నిజమే లేవు, ఉండవు కూడా. ఒక బ్రాహ్మణుడు ఎవరైతే కుల వ్యవస్థను సృష్టించి మనల్ని బానిసలుగా అణిచివేస్తున్న ఒక బ్రాహ్మణుడు, అతనికి కుల వ్యవస్థ గురించి రాయడము, కుల వ్యవస్థ వ్యతిరేకంగా రాయడం అంటే
అతనికి అతడే వ్యతిరేకంగా పనిచేసుకోవడం, అది ఏ బ్రాహ్మణుడు కానీ ఎవరు చేయరు. ఇంకో రెండో విషయము సమన్యాయము. ఈ సమన్యాయం అనేది మీరు చెప్పినట్టు బీసీలలో క్రిమిలేయర్ అనేది పూర్తి స్థాయిలో అమలు అవుతలేదంటే చాలామంది ఇంతవరకు మెజారిటీ చెప్పవచ్చు 80% బీసీలకి క్రిమిలేయర్ గురించే తెలియదు. అలాంటప్పుడు దాంతోపాటు మీరు యానాది క్యాస్ట్ అనేది తీసుకున్నారు, దానికి ఎవరు ఉద్యోగస్తులు లేరు, ఎడ్యుకేషన్స్లు ఎవరు లేరని. నిజానికి ఎంతమంది దొమ్మరి బీసీ ఏలో చూసుకున్నప్పుడు ఎంతమంది దొమ్మరి కులానికి చెందిన వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఎంతమంది డక్కలోళ్ళు, ఎంతమంది బుడబొక్కలోళ్ళు, తర్వాత వడ్డరోళ్ళు, తర్వాత చాకులోళ్ళు, వీళ్ళు ఎంతమంది ఉంది ఎడ్యుకేషన్ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, పొలిటికల్ రిప్రజెంటేషన్ లేదు. అసలు వాళ్ళని కులాల కిందనే వాళ్ళని ఒక మనుషుల కిందనే గుర్తించినప్పుడు వాళ్ళకు హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక నెక్స్ట్ మీరు చెప్పినట్టు పాఠ్యపుస్తకాలు డానియల్ గారు, మనం సమాజంలో గతంలో చూసుకుంటే ఎన్నో సంఘటనలు, కుల వేధింపులు కానీ కుల వ్యవస్థకు సంబంధించిన సంఘటనలు మనం చూసాం. కానీ రాను ఎన్నో కుల సంఘాలు వస్తున్నాయి, ఎన్నో మీలాంటి విద్యార్థి యూనియన్లు వస్తున్నాయి, సంఘాలు వస్తున్నాయి, నాయకులు వస్తున్నారు. కానీ గ్రామీణ స్థాయి నుంచి కుల వ్యవస్థను రూపుమాపడానికి కానీ, నియంత్రించడానికి కానీ, నిర్మూలించడానికి కానీ ఎందుకు పనిచేయట్లేదు అంటారు? అవును, ఇది ఇంతకుముందు చెప్పుకున్నట్టే మళ్ళీ ఈ సంఘాలకు ఫస్ట్ ఆ సంఘాలకు పెట్టుకోవాల్సిన మూల స్తంభాలు ఎక్కడున్నాయంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని పూలే వీళ్ళు ఇచ్చిన ఆశయాల ద్వారా ప్రతి ఒక్క అంతకుముందు కులం పేరు చెప్పుకోవడం అవమానంగా భావించే ప్రతి కులం వాళ్ళు కుల సంఘాలు పెట్టుకొని హక్కుల కోసం పోరాడడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసిన వాళ్ళు ఒకటి అసలు ముఖ్యమైన విషయం మర్చిపోయారు. ఏదంటే ఈరోజు మాకు కుల సంఘం పెట్టుకోవడానికి ధైర్యంగా మేము కుల సంఘం పెట్టుకున్నాం, మాకు కొన్ని హక్కులు కావాలని ఎందుకు చెప్తున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ ద్వారా. వీళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని పక్కన పెట్టి బీసీలో అయితే అంబేద్కర్ని పక్కకు పెడతారు, ఎస్సీలో అయితే పూలేని పక్కకు పెడతారు. ఇలా పక్కకు పెట్టి ఎవరికి వాళ్ళు జస్ట్ ఒక సింబాలిక్గా చేసుకుంటారు తప్ప అసలు ఎందుకోసం కుల సంఘాలు కావాలి? ఈ ఒక ప్రతి కుల సంఘం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు నీ కుల సంఘం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు వాళ్ళకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఏమైందంటే వాళ్ళకు ఒక ప్రశ్న వాళ్ళ ముందుకు వస్తుంది. ఏమంటే మేము శూద్రులము, బానిసలము, బ్రాహ్మణులు మమ్మల్ని బానిసలు లేక ఈ సమాజంలో అణగదొక్కారు, మా స్త్రీలపైన అత్యాచారాలు చేస్తున్నారు, మమ్మల్ని మాకు చదువు లేకుండా చేశారు, డబ్బులు లేకుండా చేశారు. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దళితులకు వ్యక్తిగతమైన ఒక విషయం ఉండదు. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటే దాని మూలాలు కుల వ్యవస్థలో ఉంటాయి. ఒక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే దాని మూలాలు కుల వ్యవస్థలో ఉంటాయి. కానీ ఒక బ్రాహ్మణుడు, ఒక అగ్రవర్ణం వ్యక్తిపైన అవమానం జరిగితే దాని మూలాలు ఎక్కడ కులంలో ఉండే ఆయన వ్యక్తిగత విషయం. కాబట్టి ప్రతిదీ దళితులకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తిగత విషయం కాదు, ప్రతి దాని మూలాలు కులంలో ఉంటాయని తెలుసుకున్నప్పుడు ఈ కుల సంఘాలు అనేవి ఒక విజన్ తోటి పనిచేస్తాయి. ఆ విజన్ లేకుండా కుల సంఘాలు ఉత్తగానే ఏదో కుల సంఘం పెట్టుకొని పనిచేస్తామంటే కుల సంఘం కాదు అది, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం. ఈ కుల సంఘాలకు ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ ఎట్లా ఉండాలంటే నిజమే కుల సంఘాలు చాలా వరకు ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చిన హక్కుల కోసం మాట్లాడంత. మీతో మాట్లాడడానికి వెంకట్ గారు లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు సార్, డానియల్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి. మాట్లాడండి. మెజార్టీ ప్రజలు రాజ్యాధికారం వైపు దిశగా పయనించాలంటే ఏం చేయాలో కొద్దిగా మీ యొక్క సలహా చెప్పండి. ఒకటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి సార్. ఫస్ట్ మీరు ఊరికే మీరు చెప్పారు చూసారు ఇందాక పెద్దవాళ్ళని వాళ్ళ చుట్టూ జెండాలు వేయకుండా వాళ్ళ వెనక్కి తిరిగి జెండాలు కాదు వేయాల్సింది. ఫస్ట్ లెట్ దెమ్ బి ఎడ్యుకేటెడ్. మీరు లీడ్ చేస్తున్నారు ఉస్మానియాలో, ఎంతమంది పిల్లలకి మీరు ఎడ్యుకేషన్ ప్రాపర్ గా డెవలప్ చేస్తున్నారు సార్? ఉద్యోగం వైపు నడుపుతున్నారు కానీ ఎడ్యుకేషన్ పిల్లల్ని చెడగొడుతున్నారు మీరు. అక్కడ పాడైపోతుందంటే ఎవరు? వేరే అగ్రికులలో ఎవరు పాడైపోవట్లేదండి. పాడైపోతుందంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఆ లైన్ లో మీరు ఎందుకు ఆలోచించడం లేదు? బీయింగ్ స్టూడెంట్ లీడర్స్. ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు. మీరు చెప్పేది అర్థమైంది. అంటే వెంకట్ గారి అభిప్రాయం ఏంటంటే ముఖ్యంగా మనం కొన్ని ఉద్యమాలు, ఇటీవల జరిగిన ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ చూసుకుంటే కొంతమంది అమాయకులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గ విద్యార్థులే బలైపోతున్నారు. అంటే ఒక ఉద్యమం వెనుక ఎందుకు ఆ విధంగా జరుగుతుంది, ఎవరికి వాళ్ళు మేల్కొని ముందుకు వస్తే బాగుంటుంది కదా అనేది ఆయన అభిప్రాయం. నిజమే, ఆయన చెప్పిన దాంట్లో నిజమే, అది సరైనదే ప్రశ్న. నిజానికి ఏ ఉద్యమమైనా చేయాల్సిన అవసరం ఉంది కూడా దళితులకే ఉంది. ఒక అగ్రవర్ణానికి ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే చేసే ఉద్యమం ఏంటంటే ఈ ఉద్యమాన్ని ఈ అగ్రవర్ణ కులాల వాళ్ళు క్యాప్చర్ చేయడం వల్ల మన వాళ్ళు బలవుతున్నారు.
మన ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఏ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీనే కాదు ఏ యూనివర్సిటీలోనైనా విద్యార్థులు కనుక మన ఐడియాలజీని ఇన్స్టిట్యూషనలైజ్ చేసి దాన్ని వేలో ఆ ఐడియాలజీ సిద్ధాంతం పరంగా కనుక వాళ్ళని మొబైలైజ్ చేయలేకపోతే మనం చేసే ఉద్యమాలు మన సమాజం గురించి కాకుండా అగ్రకులాల బెనిఫిట్స్ కోసమే అవుతుంది అది. వాళ్ళ దిశగా మలుపుకుంటున్నారు. చరిత్ర నుంచి ఈ బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటిదాకా మలుపుకుంటూనే వస్తున్నారు. అది ఇప్పుడు జరుగుతూనే ఉంది. మనం ఇంకా సెన్సిటైజ్ చేయకపోతే జరిగే అవకాశాలు ఫ్యూచర్లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పినట్టు సెన్సిటైజ్ చేయాల్సిందే అది. కాకపోతే సెన్సిటైజ్ చేసే క్రమంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందే. అది ఎంప్లాయీస్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు. ఎంప్లాయీస్ మీద కేవలం బాధ్యత అనేది విద్యార్థుల మీద మాత్రం లేదు, ఎంప్లాయీస్ పైన కూడా ఉంది. ఎంప్లాయీస్ ఎందుకు ఎడ్యుకేట్ చేయొద్దు? వాళ్ళ బాంబే కాన్స్టిట్యూమ్ ఒక ఎంప్లాయే కదా. మరి కాల్ తీసుకుందాం అండి. ఓయూ క్యాంపస్ నుంచి చందు గారు లైన్లో ఉన్నారు. చందు గారు చెప్పండి. డానియల్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే అండి. హలో డానియల్ గారు. జై భీమ్ అండి. జై భీమ్ అండి. హలో చెప్పండి. మన ఎస్సీ ఎస్టీ బీసీ మెజారిటీలకే రాజ్యాధికారం అనేది మన టాపిక్ కదండి. అవును. అయితే నేను అడిగేది ఏంటంటే సోషలిస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పుకోబడుతున్న మన ఇండియాలో క్యాపిటలిస్ట్ కంట్రీ అనేది నిజమైన ఫ్యాక్ట్ మన ఇండియా. అయితే ఈ క్యాపిటలిస్ట్ కంట్రీలో మనం యాక్చువల్గా మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఎకనామికల్లీ వీక్, మనకు తెలిసిన విషయం. హలో చెప్పండి. ఎకనామిక్ గా వీక్ ఉన్న మనల్ని రాజ్యాధికారం మనకు రాజ్యాధికారం స్థాపించుకోవడానికి మనము ట్రై చేస్తుంటే ఈ క్యాపిటలిస్ట్ మనల్ని ఏ విధంగా సహాయం చేస్తారు? వాళ్ళు బేసిక్ గా మనల్ని ఎకనామిక్ గా మనల్ని వీక్ ఉన్న మనల్ని రాజ్యాధికారం రాకుండా చేస్తారు కదా. మనం ఏ విధంగా రాజ్యాధికారం సంపాదించవచ్చు? వాళ్ళను అడ్డేసుకొని క్యాపిటలిస్ట్ నిజానికి బ్రాహ్మణులుగా క్యాపిటలిస్ట్ గా మారిపోయిన బ్రాహ్మణులు మనల్ని రాజ్యాధికారం దక్కకుండా చేస్తారు కదా. మన ఏ సోర్స్ తోటిది మన రాజ్యాధికారం మనల్ని మన చేతిలోకి తెప్పించుకోవడం అనేది నా క్వశ్చన్. థ్యాంక్ యూ చందు గారు. అంటే ముఖ్యంగా రాజ్యాధికారం దిశగా పయనించాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఆర్థిక అభివృద్ధి అనేది చాలా ముఖ్యం అనేది ఆయన అభిప్రాయం. నిజానికి మీరు చెప్పినట్టు భారతదేశం అనేది సోషలిస్ట్ కంట్రీ అని చెప్పారు, అది కాదు. భారతదేశం అనేది సోషలిస్ట్ కంట్రీ కాదు. భారతదేశం అనేది మీరు చెప్పిన క్యాపిటలిస్ట్ కంట్రీ కూడా కాదు. భారతదేశం అనేది కేవలం ఒక బ్రాహ్మణీయ ఆధిపత్యంతో ఉన్న కంట్రీ భారతదేశం. ఈ క్యాపిటలిజం అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఈ సోషలిస్ట్ బ్రాహ్మణులు, కమ్యూనిస్ట్ అనే వాళ్ళను సోషలిస్ట్ బ్రాహ్మణులు అంటారు, వాళ్ళకున్న మరో పేరు అది. ఈ సోషలిస్ట్ బ్రాహ్మణులు దళితులను మోసం చేయడానికి వాడే ఒక పదం క్యాపిటలిస్టులు. క్యాపిటలిస్టులు అంటే ఎవరు? నిజానికి పూర్వకాలంలో ఏమైందంటే ఈ బ్రాహ్మణులు ఒక గుడి కట్టి ఆ గుడి కింద కొన్ని వందల వేల ఎకరాలు ఉంచి అగ్రహారం అని చెప్పి ప్రజల భూమిని లాక్కొని దాంతో పన్ను కట్టకుండా లగ్జరీస్ ఎంజాయ్ చేసారు వాళ్ళు. ఇప్పుడు ఆ గుళ్ళ స్థానంలో మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినాయి. ఆ మల్టీనేషనల్ కంపెనీల కింద ఏం చేస్తున్నారంటే ప్రజల భూములు, దళితుల భూముల్ని లాక్కుంటారు. మొన్ననే శ్రీకాకుళంలో కాకరపల్లి గ్రామంలో థర్మల్ ప్లాంట్ పవర్ చూసారు. ఈ సెజ్జులు అనే ఒక నేచర్ చూడండి, అది ఫారిన్ కంట్రీస్ కాకుండా ఇక్కడ చూస్తే ఈ అగ్రహారాల్లో ఈ అగ్రహారాల్లో బ్రాహ్మణులు ఎట్లయితే భూమిని ఆక్యుపై చేసుకుని దళితులకు భూమి లేకుండా వాళ్ళని ఎట్లయితే బానిస లెక్క చేస్తున్నారో ఈ సెజ్జులు కూడా అవే. గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్ అవన్నీ పక్క దేశంలో ఉన్నప్పుడు మాత్రమే గ్లోబలైజేషన్, క్యాపిటలైజేషన్. భారతదేశానికి అయితే అవి బ్రాహ్మణిజంలో పార్టీ అది. ఈ బ్రాహ్మణులు ఏం చేశారంటే పక్క దేశాలు వెస్టర్నైజేషన్ బ్రాహ్మణైజ్ చేశారు, గ్లోబలైజేషన్ బ్రాహ్మణైజ్ చేశారు. తద్వారా ఇప్పుడు చూడండి క్యాపిటలిస్ట్ అందరు ఎవరు? అనిల్ అంబానీ ఒక కుమ్మటోడు, టాటా ఆయన పార్సీ, వీళ్ళందరూ వాళ్ళే ఉన్నారు. క్యాపిటల్ 4 పత్రిక వీడియోలు చేసిన 100 మంది ఆ ధనవంతులలో పైన ఉన్న 100 మంది మొత్తం వీళ్ళే అగ్రకులస్తులే, అందరు బ్రాహ్మణులు కుమ్మటోళ్ళు వీళ్ళే ఉన్నారు. ఇక్కడ ఉన్న క్యాపిటలిస్ట్ మొన్న ఉన్న శ్రీకాకుళంలో జరిగిన ఏదైతే ఉందో అది థర్మల్ ప్లాంట్. డానియల్ గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రస్తావించమను. అంటే ఇప్పుడున్న కుల సంఘ నాయకులు ఒక సింబాలిక్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకుని వారి యొక్క ప్రాబల్యం కోసం, ప్రాచుర్యం కోసం పాటుపడుతున్నారు తప్ప తమ జాతి కోసం పనిచేయట్లేదు అనేది మీరు చెప్తున్నారు. ఆ విధంగా ఎందుకు జరుగుతుంది? వాళ్ళు ఫస్ట్ వాళ్ళ నాయకులుగా తీసుకువచ్చింది వాళ్ళు స్వతహాగా ఎదగలేదు, వాళ్ళు కావాలి బ్రాహ్మణులే వాళ్ళని నాయకులుగా చేశారు. ఇప్పుడు చూడండి కొంతమందిని పేర్లు మెన్షన్ చేయకున్నప్పటికీ, పేర్లు మెన్షన్ చేస్తే కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు టికెట్లు ఇచ్చింది, గెలిపించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఒక రెడ్లు కాపులు వాళ్ళను నాయకులు చేశారు. టీడీపీ పార్టీలో కమ్మలు ఒక దళితుల్ని నాయకులుగా, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నాయకులుగా చేశారు. ప్రజలందరూ తర్వాత ఈ టీఆర్ఎస్ పార్టీలో చూసుకున్నా కూడా అదే విషయం. ప్రజలందరూ ఏం చూస్తారంటే మా సమాజం నుంచి నాయకుడు అయ్యారు కాబట్టి మేము ఫాలో అవుతానం అంటున్నాం తప్ప అదే భ్రమలో ఉన్నారు. నిజానికి వాళ్ళ నాయకులు చేసి టికెట్లు ఇచ్చి గెలిపించింది వీళ్ళు.
ఎవరు ఈ అగ్రకులస్తులు. ఎందుకంటే ఈ సమాజాన్ని అంతా కాళ్ళ కింద ఉంచుకోవాలి కాబట్టి, చెంచాల కింద ఉంచుకోవాలి కాబట్టి వాళ్ళ నాయకులు కాదు. నిజానికి నాయకులు అంటే ఎవరు? కాంశీరామ్ లాంటి వాళ్ళు నాయకులు. కాంశీరామ్ లాంటి వాళ్ళు ఇంతకుముందు ఏమన్నారంటే, మీ ఎంప్లాయీస్ ఎడ్యుకేట్ కావాలని చెప్పినాము. కాంశీరామ్ అనే ఒక వ్యక్తి ఒక ఎంప్లాయే, ఆయన స్టూడెంట్ కాదు, ఎంప్లాయే. బాంబ్ సేఫ్ అనే దాన్ని స్టార్ట్ చేసి, DS4 అనే దాన్ని స్టార్ట్ చేసి భారతదేశం మొత్తం సైకిల్ పైన సుమారు 3,000-4,000. మరి కాల్ తీసుకుందాం. ఏలూరు నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, సార్ డానియల్ గారు ఉన్నారు, మాట్లాడారు. సార్ డానియల్ గారు చెప్పండి. జైభీం అండి. సార్ ఎక్స్ట్రాడినరీ అండి. మీరు ఇస్తున్న అనాలిసిస్ అసలు ఎంత బాగా నచ్చిందంటే నాకు. ఫోన్ బ్యాలెన్స్ లేకపోతే బయటికి వెళ్ళి బ్యాలెన్స్ చేసుకొచ్చి మాట్లాడుతున్నా. వచ్చేలో ప్రోగ్రామ్ అయిపోతుంది నా భయం. మీరు ఇంత చిన్న వయసులో ఇంత ఎక్సలెంట్ అనాలిసిస్ ఇస్తున్నారండి, చాలా సంతోషం. ఇది యూత్ అందరికి కూడా ఈ అవేర్నెస్ అందరిలో తీసుకొచ్చి అన్ని కాలేజెస్ లో మీరు స్పీచ్ ఇస్తే నేను ఎంతో హ్యాపీ ఫీల్ అవుతాను. అలాంటి కార్యక్రమానికి మార్చే అవకాశం ఉన్నంత చేతునిస్తున్నాను. ఎందుకంటే వాస్తవాలు అసలు తెలియదు. ఇప్పుడు గాంధీ గారు ఎంత క్రికెట్ ఫిలాసఫీతో ఆయన గతంలో నడిపించారు చరిత్ర అనేది చాలా మంది తెలియదు. ఇప్పటికే ఆయన దేవుళ్ళ చూస్తున్న ప్రజలు, సామాన్య ప్రజలు. ఇప్పుడు మనం చాలా మంది, ఇప్పుడు మీరు ఈ రిజర్వ్ కేటగిరీస్ ఉన్నారు, అత్యస్త గురైన వాళ్ళందరూ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి అంతా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నిజంగా మనం తక్కువ వాళ్ళమే, మన పైకి వెళ్తానికి మన రైటే ఉన్నట్టు మనం ట్రై చేయడం తప్పు. ఇప్పుడు పెద్దవాళ్ళే ఉండాలి, ధనవంతులే ఉండాలి, ఓసీలే ఉండాలి అన్న టైప్ లో ఫిలాసఫీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఇంకా మన చేయటమే తప్పు అసలు మనం అనే భావనలోకి వచ్చేసారు. యాక్చువల్ గా పొలిటికల్ రిజర్వేషన్ ఉన్నా కానీ యాక్చువల్ గా వాళ్ళు పప్పెట్స్ లాగానే, ఈ ఓసీల చేతులు పప్పెట్స్ లాగానే ఉండిపోయారు కదా. సో ఏంటంటే మీ అనాలిసిస్ చాలా బాగా నచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు అగ్రవర్ణాల చేతిలోంచి కీలుబొమ్మలుగా ఉన్న ఎవరైతే దళిత సంఘ నాయకులు కానీ, లేకపోతే SC/ST BC మైనార్టీ వర్గ సంఘ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, మీలాంటి వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు బయటకు వచ్చి ప్రజల కోసం పనిచేయాలంటే ఏం చేయాలి? ప్రజల కోసం పనిచేయాలంటే మొట్టమొదటి చెప్పాల్సిందంటే, ప్రజల కోసం పనిచేయడం అంటే ప్రజలతో మమేకమైపోవడం. ఫస్ట్ వాళ్ళకి మన చరిత్రను చెప్పడం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు నేను ఒక చాకలి విద్యార్థిని, నాది ఒక చాకలి కులం. మా చాకలి వాళ్ళు ఏంటంటే పాపం బ్రాహ్మణేజర్ కావడం వల్ల రజకులు అని చెప్పుకుంటారు. నిజానికి మా మూలాలు శ్రీలంకలో ఉన్నాయి, ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ఉత్తర భారతదేశం అంతా దోబిల కింద, ఇక్కడ చాకలి కింద. పక్క శ్రీలంకలో పోతే అక్కడ వేరే ఒక పేరుతోటి పిలువబడతారు, కేరళలో కానీ ఇక్కడ కానీ. ఈ చాకలి కులస్తులకు ఉన్నప్పుడు ఏంటంటే మడలయ్య అని ఒక రాజు ఉన్నాడు, మాకు ఒక రాజు. దాంతోపాటు మాకున్న మూలాలు ఎక్కడ ఉన్నాయంటే, ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని రాజుగా ఉన్నప్పుడు ఆయన కింద సైనికుల కింద, సైన్యాధిపతుల కింద పనిచేసిన వాళ్ళలో మేమున్నాము. ఆర్యకటిక అనే వాళ్ళు ఉన్నారు. ఆర్య అనే పదానికి మరాఠా అనే ఇప్పుడు కటిక అనే ఉన్నారు కదా, ఆర్య అనే పదానికి మరాఠా అనే పేరు. అంటే వాళ్ళు సోల్జర్స్. వీళ్ళందరూ ఈ పీష్వాలు, ఈ బ్రాహ్మణులు, ఒక శూద్రుడైనటువంటి ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా మీరు చెప్పండి. అంటే బీసీ కుల సంఘ నాయకులు, బీసీ నాయకులకి SC/ST మైనార్టీ వర్గ ప్రజలతో కలిసి పనిచేయాలంటే మీరిచ్చే సలహా ఏంటి, సూచన ఏంటి వాళ్ళకి? సలహా చెప్పిన ఇప్పుడు మన చరిత్ర మూలాలు చూసుకున్నప్పుడు, మేము ఇక్కడ బీసీల కింద, పక్కన SCల కింద, దోబిల కింద, SCల కింద, తర్వాత కేరళకి వెళ్తే అక్కడ SCల కింద, తమిళనాడుకి వెళ్తే పర్యాలు, అక్కడ కూడా మేము SCలకి, మా చాకలి కులం. అంటే మా చాకలని కాదు, మామూలుగా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా. అయితే మా చరిత్ర ఇంత గొప్పదైనప్పుడు, మేము రాజుల కింద ఉన్నప్పుడు, అట్లా ప్రతి బీసీ కులం కూడా, ప్రతి విద్యార్థి తన చరిత్రను తెలుసుకోవాలి, తన కులానికి చెప్పుకోవాలి. మొదట తన కులాన్ని చైతన్యం చేసుకోవాలి. కులం అస్తిత్వం అనేది ఎంత ముఖ్యమంటే, తన కులాన్ని చైతన్యం చేసుకోవాలి. తన కులాన్ని చైతన్యం చేసుకున్నప్పుడు, మూలాలు వెతికినప్పుడు, ప్రతి కులం తన మూలాలు తెలుసుకున్నప్పుడు ఒకటే ఒక విషయం తెలుస్తుంది ఏంటంటే, ఈ SC/ST BC మైనారిటీస్ అందరూ కూడా ఈ దేశ మూల నివాసులు, వాళ్ళందరూ బహుజనులే. వాళ్ళందరూ ఒకప్పుడు ప్రజాస్వామిక విలువలతోటి ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు అనే ఒక విషయం తెలుసుకున్నప్పుడు, అలాంటి నైతిక విలువలతో కూడిన రాజ్యాధికారం అనేది అప్పుడు సాధించుకుంటాం. ఈ చరిత్ర కనుక తెలుసుకోకపోతే, ఫస్ట్ బీసీలు అనే వాళ్ళు కుల సంఘాల కిందనే మారిపోతాయి. అవి కొద్ది రోజులు ఉండి తర్వాత అదే రాజకీయ ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే పని ఉంటుంది, లేకపోతే ఉండదు. ఈ విద్యార్థి సంఘాలు కూడా కొన్ని సంఘాలు అట్లనే ఉన్నాయి. అంటే ఏంటంటే, ఇప్పుడు మన చరిత్ర, మన అస్తిత్వం అనేది చాలా ముఖ్యం. ప్రతి కుల సంఘం తన అస్తిత్వాన్ని గురించి తెలుసుకున్నప్పుడు, తన మూలాలు తెలుసుకున్నప్పుడు, తన చరిత్ర తెలుసుకున్నప్పుడు, అప్పుడు ప్రతి బీసీ సంఘాలన్నీ కానీ, అన్ని బీసీ సంఘాలు కానీ, కుల సంఘ SC సంఘాలు కానీ, ST సంఘాలు. చివరిగా చెప్పండి డానియల్ గారు, మెజార్టీ ప్రజలు రాజ్యాధికారం వైపు దిశగా పయనించాలి, రాజ్యాధికారాన్ని సంపాదించుకోవాలంటే ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది? మొట్టమొదటిగా ఫస్ట్ స్త్రీల పాత్ర. మనం ఈ టాకులందులో స్త్రీలను ఒక అంశాన్ని విస్మరించినాము. మొట్టమొదటిగా ప్రపంచం మొత్తంలో మొట్టమొదటి బాధితురాలు ఎవరంటే స్త్రీ. క్రిస్టియానిటీ తీసుకున్నా, జుడాయిజం తీసుకున్నా, ఇస్లాం తీసుకున్నా, ప్రతి రిలీజియన్ తీసుకున్నా, ముఖ్యంగా ఈ బ్రాహ్మణిజం, హిందూ మతం తీసుకున్నా, ఇది స్త్రీని ఫస్ట్ మొట్టమొదట విక్టిమ్ చేసింది. ఇస్లాంను ఇప్పుడు కోసేపు పక్కకు పెడితే,
ఈ మిగిలిన మతాలు స్త్రీని బాధ్యతలు చేసినాయి. ఎందుకంటే ఫస్ట్ దేవుడు ఒక పురుషుని సృష్టించిండు, పురుషుని నుంచి స్త్రీ సృష్టించింది అని చెప్పి స్త్రీని బానిసం చేసినాయి. కులం గురించి మాట్లాడమంటే స్త్రీ గురించి మాట్లాడమే. స్త్రీని ఎనలైజ్ సెన్సిటైజ్ చేసినప్పుడు, ఆమెను రియలైజ్ చేసినప్పుడు ఆమె పిల్లలకు స్త్రీలు ఏమని చెప్తారంటే పిల్లల్ని సెన్సిటైజ్ చేస్తారు. పిల్లల్ని సెన్సిటైజ్ చేయడం ద్వారా వాళ్ళు కూడా బయట సమాజానికి వెళ్ళినప్పుడు ఒక కాన్షియస్ తోటి ఉంటారు. మొట్టమొదటిగా స్త్రీకి హక్కులు కావాల్సింది, ఎందుకంటే స్త్రీలు మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళు. ఈ కులం గురించి మాట్లాడడం అంటే ఫస్ట్ కుల వ్యవస్థల బాధితులు ఎవరంటే స్త్రీలే. కులం గురించి పోవాలంటే ఎవరు ఫస్ట్ మొట్టమొదటిగా బెనిఫిట్ పొందుతారంటే స్త్రీలే. కాబట్టి ఈ రాజ్యాధికారం పోయే దిశలో మొట్టమొదటిగా స్త్రీ స్వాతంత్రాలు కావాల్సిందే. స్త్రీ స్వతంత్రాలు అయినప్పుడు వాళ్ళ నాయకత్వంలో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళు వెళ్ళినప్పుడు అప్పుడు నైతిక విలువలతో కూడిన సమాజం అనేదాన్ని మనం స్థాపించుకోగలం. ఈ మైనారిటీస్ ఉన్నారు, ఈ ముస్లిమ్స్ ఒకప్పుడు బుద్ధిస్టులు వాళ్ళందరూ దళితులే. ఈ క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు పూర్తిగా దళితులే. ఈ జైనులు ఉన్నారు, వాళ్ళు దళితులే. బుద్ధిస్టులు ఉన్నారు, వాళ్ళు దళితులే. వీళ్ళందరూ దళితులే. కానీ ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ ముస్లింలు ఉగ్రవాదుల యొక్క చిత్రీకరించింది. ముంబై దాడిలో హూగుల్ని కరకరైన ఒక పుస్తకం ఉంది, త్వరలో రాబోతుంది. అది ఆ పుస్తకం వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా ఉన్నది. మన భారతదేశం యొక్క ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అంతా బ్రాహ్మణిజంతో నిండిపోయింది. దానివల్లనే ముస్లింలను ఉగ్రవాదుల యొక్క చిత్రీకరిస్తున్నారు. దళితులను, ఎస్సీలను, ముస్లింలు కూడా దళితులే. ఈ సాటి దళితులను ఈ బ్రాహ్మణులు ఇంకో దళితులను అన్నదమ్ముల మధ్యలో గొడవ పెట్టి ఉగ్రవాదులు వీళ్ళ మధ్య అంటే వాళ్ళ ఉగ్రవాదులను చిత్రీకరించి ఇద్దరి మధ్యలో గొడవ పెట్టి వాళ్ళను రక్తపాతం సృష్టిస్తున్నారు. ఇద్దరే అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు పెడుతున్నారు. క్రిస్టియన్స్ని కూడా ఒరిస్సాలో చూసుకోండి, ట్రైబ్స్ని కొట్టింది ఎవరు? బ్రాహ్మణుడు వచ్చి కొట్టలేదు. అక్కడ ఉన్న బీసీలు బీసీలు అంటే అగ్రవర్ణాలు కొట్టారు. కర్ణాటకలో కొట్టింది ఎవరిని? క్రిస్టియన్స్. దళితులను కొట్టింది ఎవరు? దళితులే వచ్చారు, కేవలం మతం అనే పేరు పైన. కాబట్టి మతం యొక్క మూలాలు, కులం యొక్క మూలాలు అన్నీ తీసుకున్నప్పుడు ఒకటే ఒక విషయం తెలుస్తుంది, మనకు మతం లేదు, మనకున్న మతం బుద్ధిజం అని. సంఘం ఏజే కాలంలో స్పష్టంగా తెలిసింది అదే. ఓకే, థ్యాంక్ యూ అండి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. అంటే ముఖ్యంగా ఇప్పుడున్న కుల సంఘ నాయకులు సింబాలిక్ సిస్టమ్ అనేది విడిచిపెట్టి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గ ప్రజల్ని ఐక్యపరిచి వాళ్ళు చైతన్యం తీసుకొచ్చిన నాడే మెజార్టీ ప్రజలు రాజ్యాధికారం వైపు దిశ పయనించవచ్చు అనేది డానియల్ గారి యొక్క అభిప్రాయం. ఇది ఈనాటి కార్యక్రమం. ఇప్పుడు షిరిడి నుంచి ధూపార్తి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి TV1.